G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 187 సమస్యల అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పర్యావరణ పరిరక్షణ మహాగణపతికి ఘనంగా హోమాలు. పూర్ణాహుతి నిర్వహించిన భక్తులు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు. వరద బాధితుల కుటుంబాలకు సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి ₹1,00,000 విరాళం. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేశామని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రాసెల్ సిస్టమ్ అలాగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ ఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా చూడడంతో పాటు రీఓపెన్ కాకూడదన్నారు కలెక్టర్. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకుండా అర్జీదారులు సంతృప్తిపరిచేలా కూడా చూడాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్. ఎందుకు తల్లికి తెలియకపోతే ఎలాగమ్మా? నీ కూతురు ఒక అబ్బాయితో వెళ్ళిపోతే నువ్వు కిడ్నాప్ అంటావు, తల్లికి తెలియకుండా ఎలా వెళ్ళిపోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేశారా? ఇప్పుడే మాట్లాడే పాపని కిడ్నాప్ చేసి 16 సంవత్సరాల అబ్బాయి ఎవరో తెలుసు కదా నీకు? డైరెక్ట్ అబ్బాయి పేరు మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. Dia nak pakai kau? Kau apa itu? నీ కొడుకుని బాగా పెంచి మరి అమెరికా పంపించావు. కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవాలు ఈరోజు విశ్వముఖ మహాగణపతి హోమం అలాగే 30 జంటలతో ఆలయ అర్చకులు నిఖిలేష్ ఈశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. అడవి సంరక్షకుడు పర్యావరణ పరిరక్షకుడిగా సంకల్పంతో ప్రతి గ్రామంలో ప్రతి ఊరు ప్రతి పట్టణం దేశం మొత్తం మీద పచ్చదనంతో కళకళలాడాలని అందరూ బాగుండాలని చెప్పి సకాలంలో వర్షాలు కురవాలని ప్రకృతి ఉత్పత్తులు జరగకుండా చూడాలని
హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస కుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, దేశు చరణ్, దాస్ గుప్తా, నల్లగట్ల నరసింహులు పాల్గొన్నారు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వినాయకునికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. 3వ రోజు నిమజ్జనం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నెరవేర్చుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి, ఏవో రమణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గణేషుని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా తమ ఆటపాటలతో అలరించారు. అదేవిధంగా మా స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు చదువులతో పాటు కాకుండా చదువులతో పాటు వారు మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ డైలీ లైఫ్లో అలవర్చుకోవాలని పిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా గణేష్ మూర్తులను తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గణేష్ మూర్తులు అన్నిటినీ మన నంద్యాలలోని చెరువు కట్ట దగ్గర నిమజ్జనానికి తీసుకువెళ్ళడం, నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధం శెట్టి విద్యావతి
ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కులను జిల్లా కలెక్టర్కి అందజేశారు. కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారికి వరద బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో ₹1,00,000 చెక్కును చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి పద్మావతి మాట్లాడుతూ విజయవాడలో వరదల్లో చాలా మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి నాకు మనసు చెల్లించిపోయిందని, వారికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగిందని, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని, అదే కాకుండా ఎవరు ఆపదలు ఉంటే ఆ ట్రస్ట్ చేయూతనిస్తుందని మరెన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. బుడమేరు గంటల వర్షానికి వరదలకు విపరీతంగా అవన్నీ టీవీలు చూసి హృదయకరమైన అదృశ్యాలు చూసి మనసు చెల్లించిందండి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. మా శక్తి మేరకు ఏదో ఇవ్వాలనుకున్నాము. తర్వాత వాళ్ళకి ఎంత చేసినా చాలా తక్కువ అనిపించింది. మాది జంబులన్న, మా మామగారు అయినట్టు జంబులన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఒక ₹1,00,000 కలెక్టర్ గారు అయినటువంటి రాజకుమారి గారికి, శ్రీ రాజకుమారి గారికి ద్వారా ముఖ్యమంత్రిని పంపించాం. ఇది చాలా చిన్న మొత్తమే అయినా మనసు చాలా బాధ పెట్టి ఏదో మా శక్తి మేరగా ఇలా చేస్తే కొంచెమైనా మనం సహాయం చేయాలి ఇతరులకి, సామాజిక బాధ్యత మనకు అనేసి చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా బాగా చేస్తున్నారు. అందరూ వారు మంత్రివర్గం అంతా కూడా చాలా అభినందించాల్సిన విషయం. గండ్లు పడి వర్షానికి అంత అతలాకుతలాగా అయిపోయింది. అసలు ఈ నీళ్ళలు ఎప్పుడు మాకు తెలిసినాక విజయవాడలో ఇంత వరదలు వర్తన చూడలేదు. అలాంటిది ఇంత భయంకరంగా జరిగితే నిలదొక్కుకోవడానికి చిన్న సహాయాన్ని అందించినందుకు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన పరమాత్మకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ నెలలో జరిగే ఎంఎంఎస్ పరీక్షలకు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని, ఎవరైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతో అప్లై చేసుకోవచ్చు. ఓసీ బీసీలకు ₹100, ఎస్సీ ఎస్టీలకు ₹50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. గత సంవత్సరం 7వ తరగతి పూర్తి చేసుకుని ఇప్పుడు 8వ తరగతిలో ఉన్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతి పరీక్షలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు అలాగే వచ్చి ఉండాలని, 55% మార్కులు వచ్చి ఉండాలి. వీరందరూ ఎన్ఎంఎంఎస్ అప్లై చేసుకోవచ్చన్నారు. గత సంవత్సరం 3,500 మంది విద్యార్థులతో నమోదు చేయించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించామని తెలిపారు. డిసెంబర్ 8వ తారీఖు జరగబోయే ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ కి గడువు 17వ తారీఖు పొడిగించబడింది. ఎవరికైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతోటి ఎన్ఎంఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓసీ బీసీలకు అయితే ₹100, ఎస్సీ ఎస్టీలకు అయితే ₹50 ఫీజు తోటి ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. గత సంవత్సరం 7th క్లాస్ చదివి ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న విద్యార్థి అర్హులు. ఆ 7th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్స్లో ఎస్సీ ఎస్టీలకు అయితే 50% మార్క్స్ రావాలి, ఓసీ బీసీలకు అయితే 55 మార్క్స్ రావాలి. వీరందరి పిల్లలు కూడా మనం ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం మనము 3,500 మంది రిజిస్టర్ చేయించి స్టేట్లో నెంబర్ 1గా ఉన్నాము. ఇప్పటికి మనకి దాదాపుగా 2,600, 2,500 దాకా అయినాయి. ఈ గడువు పూర్తి అయ్యే లోపల మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఎన్రోల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ రోజు ఎక్కడైతే యూపీ స్కూల్లో 8th క్లాస్ ఉందో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేయించడమే కాకుండా ఆ పిల్లలకి స్పెషల్ క్లాస్లో కండక్ట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానికి మేము అందరి హెడ్ మాస్టర్స్ తోటి, మ్యాథ్స్ టీచర్స్ తోటి, ఫిజికల్ సైన్స్ టీచర్స్ తోటి అందరితో కూడా ఒక టీం ఏర్పాటు చేసి తగిన చేయించాము. అధికారంలో ఉండగా వైకాపా ప్రజాప్రతినిధి 5 ఏళ్లలో శ్రీలంకగా పిలువబడే రాజీవ్ నగర్ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించింది లేదని, కనీసం బహుశా 45వ డివిజన్లో శ్రీలంక అనే ప్రాంతం ఉన్నట్లుగా కూడా వారికి తెలియదేమోనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీట మునిగిన శ్రీలంక, ఇంద్రానగర్ ప్రాంతాల్లోని సుమారు 70 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ ఆయిల్, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ముంపుకు గురైన ఈ ప్రాంతంలో నిలువ ఉన్న
నీటిని 3 మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడేస్తున్నామన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. అధికారులు ఏడీసీ గారికి, ఎంహెచ్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే స్థానిక ఇన్ఛార్జి గారు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోయిల రమణ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు నవీన్ గారికి, పార్లమెంట్ నాయకులు మధ్యరాంబాబు గారికి, బుడ్డుగ రాధా గారికి, ఇతర పెద్దలకు, ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. స్థానిక ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శుభవార్త. 20 సంవత్సరాల నిరీక్షణ మీ అందరిది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగేవారు నన్ను, పట్టాల సమస్య తీర్చండి అని. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ పట్టాల సమస్య అన్నది ఒక కొలిక్కి వచ్చింది. అతి దగ్గరలో మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాము. 20 సంవత్సరాల నిరీక్షణ. అసలు మీ అందరూ కూడా అర్హులైన, అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా, అనేకమైన ప్రశ్నలు ఉండేవి. ప్రతిసారి మేము వచ్చినప్పుడు 1 పట్టాలు, 2 నీట మునిగేది. నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం. డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల. సంపు కట్టించాం, డ్రైన్ కట్టించాం. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు. ఈ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. కొంతమందికి సహాయం అందించేవాళ్ళం వ్యక్తిగతంగా. మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? ఏనాడైనా కనబడ్డారా? అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలా మంది తెలియదు. మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలా మంది, కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం. దీన్ని శ్రీలంక అని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలా మంది తెలియదు. నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడి గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి 45వ వార్డులో వెళ్ళారు కోయిల రమణ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, తప్పుడు సందేశాలకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ ఫారెస్ట్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు. ప్రజలందరూ అటవీశాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తులు రెడ్డి, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హిమా శైలజ పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తామన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు
సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలే ఉన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకొని, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా వర్తకుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం సాయంత్రం మెయిన్ రోడ్లో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవన ప్రారంభోత్సవం వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సుమారు 2 కోట్లతో నిర్మించిన ఛాంబర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో జరిగిన సభలో మాట్లాడుతూ వర్తకుల సమస్యల పరిష్కారానికే కాకుండా ఛాంబర్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. అన్ని విధాలుగా తమ సహకారం అందిస్తామన్నారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, ఛాంబర్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి కనకాల రాజా, పలువురు ఛాంబర్ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నాశనమైపోయిన పరిస్థితి చూసాం. నిజంగా ఇందాక వాసు గారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గం అని చెప్పారు. కానీ పక్క నియోజకవర్గం అయినా మా నియోజకవర్గంలోనే మీ అందరికీ 90% అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరం గమనించాలి. ఎందుకంటే మీ పాపలు నా నియోజకవర్గంలో ఉంటే, మీ ల్యాండ్స్ అన్ని కూడా నా నియోజకవర్గంలో ఉన్నాయి. కస్టమర్ కాదు, కస్టమర్ కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. మీ యొక్క సేవకులు, మీ సిబ్బంది అంతా కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మనం 2 కళ్ళుగా భావించాలి రాజమండ్రి నగరానికి, వ్యాపారానికి. కస్టమర్లు కావాలి, సేవలు కావాలి. ఇక్కడ వీళ్ళు వ్యాపార సంస్థలు పనిచేసే ప్రతి సిబ్బంది 90% రాజనగరం నియోజకవర్గం నుంచి వస్తారు. దానివల్ల మనందరికీ మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా వ్యాపారం విస్తరించాలి అంటే మన ప్లేస్ కావాలంటే రాజమండ్రి నగరంలో లేదు. రేపు రాజనగరం అయిపోయి మనం వెళ్ళాల్సిన అవసరం. ఇటు పూర్వం అయిపోయినా వెళ్ళాలి, ఇటు రాజనగరం అయిపోయినా వెళ్ళాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీకు. ఆటోనగర్ రాజనగరం అయిపోయింది, ఫ్రూట్స్ మార్కెట్ రాజనగరం అయిపోయింది, ఇండస్ట్రియల్ పార్క్ రాజనగరంలో వస్తుంది. 3-4 ఎకరాలు ఆల్రెడీ
కేటాయించారు. ఇప్పుడు ఇంకా మరో 100 ఎకరాలు కూడా సేకరణ జరుగుతుంది. దీంతో పాటు ఎయిర్పోర్ట్ ఎదుర్కొంటా కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తరఫున మీకు సైట్ అలాట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. స్థానిక నాళం భీమరాజు వీధిలో వెంచేసిన 174 ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పెన్నెలు పూజ చేయగా రాత్రికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోదకార్చన, 11వ తేదీ ఉదయం 8 గంటలకు గణపతి హోమం, గరిక పూజ, అమ్మవారి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు గణపతి కళ్యాణం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగ్మళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రామేష్, మోతమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్ సోహన్ తదితరులు పాల్గొన్నారు. చేసేటప్పుడు స్వామివారు మనకి వివాహం జరిగేటప్పుడు మంత్రం ఒక రకంగా ఉంటుంది, స్వామివారి ఒక రకంగా ఉంటుంది. మంత్రం స్వామివారు చేసేటప్పుడు మాంగళ్యం కంకరాలైన లోకరక్షణ హేతున కన్నే పట్టణానికి సహజీవ సరళాంశకం అని చెప్తా ఉన్నమాట. స్వామివారు ఆ విధంగా స్వామికి అమ్మవారికి విన్నపం చేస్తూ శాసిస్తూ మంగళ సూత్రధారం చేశారు. అలాగే కర్మలను సమర్పించేటప్పుడు కూడా అమ్మగారికి చెప్తున్నారు స్వామి ప్రజలంతా కూడా సకల సురక్షితంగా ఉంటారు సుమా అన్నారు స్వామి. మొట్టమొదటి రెండోసారి సకల జీవరాశులు కూడా పశుపక్షాలంతా కూడా చక్కగా ఉంటారు సుమా, పరిపాలించాలి అని చెప్పి రెండోసారి స్వామిసారి ఏ విధంగా చెప్తున్నారంటే యజ్ఞాగం ఎక్కడైతే చక్కగా జరుగుతుందో లోపలంతా కూడా సురక్షితంగా ఉంటుందా, అందుచేత చక్కగా యజ్ఞాగాన్ని చక్కగా జరిపించాల్సిన అని చెప్పి 3సారి ప్రవర్తించాక. మరి 4వసారి ఏ విధంగా చెప్పారంటే ధర్మం 4 నచ్చే విధంగా చేయాల్సిన అని చెప్పి 4వసారి ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు మనం 3 సార్లు సమర్పించారు, 4వసారి ప్రవర్తిస్తున్నాడు గోవిందా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 187 సమస్యల అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పర్యావరణ పరిరక్షణ మహాగణపతికి ఘనంగా హోమాలు, పూర్ణాహుతి నిర్వహించిన భక్తులు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు.
వరద బాధితుల కుటుంబాలకు సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్తంశెట్టి విద్యావతి ₹1,00,000 విరాళం. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.